హలో ఫ్రెండ్స్, నేను మీ సంజన. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా పొద్దున్నే రెడీ అయిపోయి మేము బస్ స్టాండ్కి వచ్చామండి. సో ఇంకా పొద్దున్న వ్లాగ్ ఇట్లా నేను ఏం షూట్ చేయలేదన్నమాట. మేము ఒకరోజు స్టే చేయడానికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం వర్క్స్ ఉంటాయి కదా. సో ఇంకా బస్ స్టాండ్లో కలుద్దాం అనేసి అక్కడ షూట్ చేద్దాం అనేసి ఇంకా నేను పొద్దున్న వ్లాగ్ ఇట్లా ఏం షూట్ చేయలేదన్నమాట. తను మా సిస్టరు. సో మా సిస్టర్ వాళ్ళ పాప చూసారా ఎంత క్యూట్గా ఉందో, చాలా క్యూట్గా ఉంటుంది. ఇంకా నార్మల్గా ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. అందరం కలిసి బస్ స్టాండ్లో కలుసుకుందాం అనేసి అనుకున్నాం అనమాట. చాలా లాంగ్ ఉంటుంది, 1.5 hour జర్నీ అనమాట. తాళ్ళపేట ఎవరికైనా తెలిసి ఉంటుందో తెలియదో నాకు తెలియదు, కానీ మేమైతే సెకండ్ టైం అనమాట వెళ్ళడం. చాలా లాంగ్ ఉంటుంది అక్క వాళ్ళ ఇల్లు. సో మా అమ్మ అండ్ పిన్ని ఏమో స్వీట్ బాక్స్ తీసుకుందామని చూస్తున్నారనమాట. సో కొబ్బరి లడ్డూలు తీసుకున్నారు. ఒకటేమో ఆరెంజ్ ఫ్లేవర్, ఒకటి కోకోనట్ అంటే నార్మల్గా ఫ్లేవర్ అనమాట. సో వచ్చేసాము. ఇంకా నేను షూట్కి ఇట్లా ఏం చేయలేదు. బస్లో కొంచెం అంటే నార్మల్గా షూట్ చేసే అంత లేదనమాట. సో తను సిగ్గుపడుతుంది, చూస్తున్నారా. తను మాకు మరదలు అవుతుంది అనమాట వరుసకి. సో కెమెరా ఆన్ చేయగానే చాలా చాలా సిగ్గుపడుతుంది. నా వెనకాల దాక్కుంటుంది అనమాట. ఇంకా నేను ఆపేశాను, అంత సిగ్గుపడుతుంది అనేసి. కొంతమంది షై ఫీలింగ్ ఉంటుంది కదండి, వాళ్ళని ఇంకా మనం ఇబ్బంది పెట్టద్దు అనేసి ఇంకా నేను వదిలేశాను అనమాట. మా అన్నయ్య కొడుకు తను, అండ్ మా అక్క కొడుకు కార్తిక్. మీకు నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో చూపిస్తున్నాను. సో అక్కడైతే మేము అల్లనేరేడు చెట్టుకి దగ్గరికి వచ్చాము పండ్లు తెంపుకోవడానికి. సో ఎట్లా అంటే కొంచెం పైకే ఉన్నాయి, ఎక్కువగా తీసుకోలేదు. ఒక 10 ఏమో తిన్నాను అంతే. మా కార్తీక్ అయితే తెంపించాడు. అండ్ ఇక్కడ బయటకు వచ్చామన్నమాట. చాలా చిన్న రైడ్ అంతా, ఒక 5 minutes అట్లా బయట తిరిగేసాము. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నాం. మా బ్రో డ్రైవింగ్ ఫస్ట్ టైం చూసాను అనమాట. నేను చాలా షాక్ అనిపించింది నాకు, ఎందుకంటే ఎప్పుడు డ్రైవింగ్ చేసేది చూడలేదు. ఒక 10 times అడిగాను, ఎప్పుడు నేర్చుకున్నావు అనేసి. సో ఫస్ట్ టైం అట్లా చూసేసరికి భలే అనిపించింది. అండ్ భయం కూడా. అసలు ఫస్ట్ టైం నేను చూడడం ఎప్పుడు చూడలేదన్నమాట. ఎట్లా డ్రైవ్ చేస్తాడో అనుకున్నాను. మంచిగా డ్రైవ్ చేశాడనమాట. ఇక్కడ అయితే పిల్లలందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు, మేము బాదం పాలు తాగామన్నమాట. సో ఇట్లా బయటికి వచ్చి కొంచెం ఎండగా ఉంది, గొంతంతా ఆరిపోతుంది అనేసి చల్లగా తాగుదాం అనేసి బయటకు వచ్చాము. సో పిల్లల్ని తీసుకొని ఇక్కడైతే బయట తాగుతున్నాము. ఇక్కడ మా బ్రో వచ్చేసి కెమెరా ఆన్ చేస్తే మంచిగా రియాక్షన్ ఇస్తాడనమాట. అప్పుడు నాకు ఇంకా వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మా చిన్నతో ఎంత తీసినా నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఏ ఫీలింగ్ లేకుండా నాకు చాలా ఇష్టం అట్లా. ఇక్కడ బాదం పాలు అయితే మంచిగా తాగేసి కాసేపు అట్లా బయట తిరిగేసి ఇంకా ఇంటికి వచ్చేసరికి రైస్ అయితే పెడుతున్నారు. సో బగారా రైస్ అండ్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, సాంబార్, పెరుగు అనమాట. మేము తిన్న తర్వాత లాస్ట్ మినిట్లో నేను షూట్ చేశాను, అందుకే కొంచెం కనిపిస్తుంది కర్రీ అయితే. ఇంక ఇక్కడ వడ్డించేది మా చిన్ననే. ఎక్కడ చూసినా చిన్ననే ఉండేసరికి నాకు అట్లా భలే అనిపించింది. ఇంకా అంటే లాస్ట్ మినిట్లో వచ్చేసరికి ఇంకా కర్రీ అనేది కొంచెమే మిగిలిపోయింది. ఇది బోటి కర్రీ అనమాట. సో సాంబార్ అండ్ పెరుగు కూడా అయిపోయింది నేను షూట్ చేసేసరికి. మేము తినేది రాంగ్ టైంలో తిన్నామన్నమాట. 4:30కో 5కో అట్లా తిన్నాము. చాలా ఎండగా ఉంటే అసలు గొంతులోకి పోలేదు, ఘాటుగా ఉండే. ఇంకా మా అన్నయ్య చూస్తున్నారా, మంచిగా తింటున్నాడు అనమాట. నవ్వుకుంటూ తింటున్నాడు. ఇంకా మేము ఇంకా ఆ ఘాటుకి తట్టుకోలేక వాటరే ఎక్కువ పోయింది కడుపులకి, బట్ తినేసాము. ఇంకా నేను మా సిస్టర్ అయితే ఒక వర్క్ తీసుకున్నాం అనమాట ఇక్కడ. సో కట్నాలు నేను రాయడం, తను కలెక్ట్ చేయడము. సో కాసేపు అట్లా రాసేసామన్నమాట. అండ్ ఇక్కడ చూసారా, శారీ ఫంక్షన్ గర్ల్ అనమాట. సో శారీ మంచిగా కట్టి తీసుకొస్తున్నారు. సో టైం అప్పటికే 5:36 అట్లా అవుతుంది. సో ఇంకా అప్పటికి ఎవ్వరం రెడీ కాలేదండి, ఎందుకంటే కొంచెం వాతావరణంలో చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయి. గాలి దుమారం ఇవన్నీ ఉండేసరికి ఇంకా రెడీ అవ్వాలో వద్దో అన్న ఆలోచనలో ఉన్నామన్నమాట. అందుకే ఎవ్వరం అప్పటికి రెడీ కాలేదు. బట్ వాతావరణం కొంచెం ఇంకా మంచిగా అయ్యేసరికి ఇంకా మంచిగా రెడీ అవుదామన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఇక్కడ అన్నీ రెడీ చేశారనమాట. చూసారా, అన్నీ పలహారాలు అవన్నీ తీసుకొచ్చారు. సో మంచిగా సాయంత్రం కాబట్టి చాలా మంచిగా, అంటే వాతావరణం బాగుంటుంది కదా, మరీ వేడిగా లేకుండా చల్లగా ఉండేసరికి కొంచెం పర్లేదని అనిపించింది.
సో ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట. సో కొంచెం అప్పటికి కరెంట్ లేదు, మేము వెళ్ళినప్పటి నుండి చాలా తక్కువగా ఉందన్నమాట. మేము 1కి అట్లా వెళ్తే అప్పటి నుండి సరిగ్గా కరెంట్ ఆగట్లేదన్నమాట. ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేసేసారు ఒక్కొక్కరు పెట్టడం అయితే. సో మా అల్లుడు నా దోస్త్ అనమాట, నాకు ఎటువైనా మా అల్లుడు ఉండాల్సిందే, పట్టుకొని తిరుగుతూ ఉంటాను. ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది మంచిగా. సో కొంచెం చీకటి అయ్యేసరికి లైట్లు అయితే ఆన్ చేసేసారు. సో ఇవన్నీ పెట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది. అందరు పెట్టేసరికి చాలా లేట్ అయిపోయిందండి. 10:30, 9:30, 10:30 అట్లా టైం అయితే అయిపోయింది. సో అందరూ శారీస్, కొంతమంది డ్రెస్సెస్, కట్నాలు ఇవన్నీ మంచిగా వచ్చాయన్నమాట. భలే అనిపిస్తుంది మనం ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు అందరినీ కలిసినప్పుడు కదండి. సో ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. సింపుల్గా ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఇది నేను మీషోలో తీసుకున్నాను. సో లాంగ్ బ్యాక్ తీసుకున్నాను అనమాట. సో ఈ డ్రెస్ వేసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా నేను మీషో వేసుకున్నాను అనమాట. సో సింపుల్గా అట్లా నార్మల్గా నా గోల్డ్ చైన్ అండ్ చిన్న టిక్లీ పెట్టుకున్నాను. అండ్ మా అన్నయ్య నేనైతే అక్కడ కూర్చొని స్వీట్లు అయితే తెగ తినేసామండి. చాలా తినేసాను అనమాట నేనైతే. అన్నయ్య ఏమో మేము ఇద్దరం కలిసి ఇంకా మెల్లమెల్లగా స్వీట్లు తినుకుంటూ టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా బ్రో వాళ్ళు అందరూ పెట్టారు. సో ఇంకా మెల్లమెల్లగా అందరం పెట్టుకుంటూ స్టార్ట్ చేసామన్నమాట. లాస్ట్ అయితే మస్తు ఎంజాయ్ చేసామండి. డ్యాన్స్ అయితే ఫుల్గా చేసేసాము. సో ఇక్కడైతే మేము, సో అమ్మ, నేను, డాడీ, ఇంకా అక్క రాలేదు. సో అక్కకి కుదరలేదన్నమాట, అక్క వాళ్ళు రాలేదు, మేమే వెళ్ళాము. సో నా డ్రెస్ అయితే అంటే కొంచెం లైట్గా వెయిట్గా ఉండడం వల్ల కూలర్ గాలికి ఆగడం లేదండి అస్సలు. ఇంకా డ్రెస్ని మేనేజ్ చేయడమే నాకు సరిపోయిందనమాట. ఇంక ఇట్లా కాదనేసి కూర్చొని ఇంకా ఫొటోస్ అయితే మంచిగా దిగామన్నమాట. సో ఈ వీడియో తీసింది మాత్రం మాకు అత్తమ్మ కొడుకు అయితాడు నవీన్ అని తీశాడు. దానికి చాలా చాలా థ్యాంక్ యూ. మంచిగా తీశాడనమాట. చెప్పడంతోనే మంచిగా తీయడం, ఫొటోస్ కూడా తీయడం చేశాడనమాట. ఈ యొక్క క్లిప్ అన్నా మంచిగా వచ్చిందని అనిపించింది నాకు. సో మనమే తీసుకుంటే అంత రాదు కదండి. సో ఎవరైనా తీస్తేనే మంచిగా ఆ ఫ్రేమ్లో అందరం కనిపిస్తాం కదా. సో అట్లా అనిపించింది నాకు. థ్యాంక్ యూ నవీన్. అండ్ ఇక్కడైతే పెట్టేశాము. సో మంచిగా అనిపించింది అసలు నాకైతే. సో వీడియో తీసేవాళ్ళు ఉంటే ఇంకా మంచి మంచి బ్లాగ్స్ తీయచ్చు అని అనిపించింది. మనమే సెల్ఫీ కెమెరాలు పెట్టుకొని ఎంతసేపు అని వీడియోస్ తీస్తాం చెప్పండి. సో ఇక్కడ ఫోటో సెక్షన్ అయితే జరుగుతుంది. ఇంకా కొంచెం గాలి అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. మస్తు అంటే ఇంకేమవుతుందో అనేసి చూస్తున్నారా. మేము ఇక్కడ అరిసె తిన్నాం, కర్రీ తిన్నాం అండ్ మేము తెచ్చిన కొబ్బరి లడ్డూలు తిన్నాము. అన్నీ తినుకుంటూ ఉన్నాం అనమాట. చాలా మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. సో ఇది తినేసిన తర్వాత కరెంటు పోయింది, మధ్యలో ఒక్కసారి పోయింది, ఇంకా రాదేమో అనుకున్నాం, బట్ వచ్చింది. మా చిన్నతో ఒక చిన్న పిక్ అట్లా తీసుకున్నాం అనమాట. సో ఇట్లా జరిగిందనమాట మా రోజు. ఇంకా ఫుల్గా డ్యాన్స్ చేసాం. అంటే ఇంకొంచెం ఒక 1 అవర్ తర్వాత ఫుల్గా డ్యాన్స్ చేసాం. అదైతే నేను నా ఫోన్లో సాంగ్స్ పెట్టేసరికి నా ఫోన్లో షూట్ చేయలేదన్నమాట. సో సాంగ్స్కి డ్యాన్స్ అయితే ఫుల్ చేసాం. పిల్లలు స్టార్ట్ చేశారు, మేము ఎండింగ్ చేసామన్నమాట. సో హోప్ దిస్ వీడియో ఇది నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫంక్షన్ వీడియో చిన్న క్లిప్పింగ్స్ తీసానండి, ఎక్కువగా ఏం తీయలేదు. అందరినీ చూపిద్దాం అనేసి అనుకున్నాను కానీ ఇంకా నాకు అంత వీలు లేకుండే, టైం కూడా లేకుండా అనమాట. సో ఇట్లా జరిగింది. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.